నా ఫస్ట్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో మీకు చెప్తాను. 1 మంత్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. తర్వాత నాకు డ్రైవింగ్ వచ్చేసింది, తిరగలేదు అన్నట్టుండేవాడిని అనమాట. తర్వాతేనండి మా చుట్టాలు ఒక మినీ వ్యాన్ తీసుకున్నారనమాట. న్యూ వెహికల్ అండి. ఒక రోజు వాళ్ళకి డ్రైవర్ అవసరం అయితే, సో నేనేదో పెద్ద డ్రైవర్ లాగా నాకు డ్రైవింగ్ వచ్చని చెప్పాను. సరే అని నమ్మకంతో బండి ఇచ్చేసారండి. సో నేనేం ఫీల్ అయ్యేవాడిని అంటే, డ్రైవింగ్ నేర్చేసుకున్నాను, నేను పెద్ద డ్రైవర్నే అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని అనమాట. అంటే ఇంకా డ్రైవింగ్ అన్ని తెలుసు అని ఫీల్ అయ్యేవాడిని. ఆ వ్యాన్ ఎక్కి ఒక 5 to 6 కిలోమీటర్స్ వెళ్ళగానే ఒక వెహికల్ ని సైడ్ నుంచి గుద్దేశానండి. అప్పుడు అర్థమైంది అనమాట, మనకి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో లక్కీగా ఎవరికి ఏం కాలేదు. మిస్టేక్ నాదే కాబట్టి నా మనీతోనే చేయించాల్సి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, 30 days నేర్చుకున్నాను, నేర్చుకోవటం వేరు, అలవాటు చేసుకోవటం వేరని అర్థమైంది. అలాగే నేర్చుకున్నది బేసిక్ మాత్రమే అని కూడా అర్థమైందండి. సో ఇదనమాట నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ చేయటం తప్పు కదండి, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటది కదా, అదే పెద్ద ఇబ్బంది అనమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, మరి మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా జరిగిందా అండి?